అతను తీసుకున్నాడు సేమ్ యూలిప్ ప్రోడక్ట్. అంటే అన్ని యూలిప్ ప్రోడక్ట్స్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా వెళ్ళే బ్యాంకే, మామూలుగా ఎక్కువ మాట్లాడే మేనేజరే, బాగా పరిచయం ఉన్న ఏజెంటే ఆ పాలసీని ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేశాడు. బాగా ఇన్వెస్ట్మెంట్ అతనికి నార్మల్గానే ఇన్సూరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా ఒకటి తీసుకుంటే ఇంకా రిటర్న్స్ వస్తుంది, నా మనీ గ్రో అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాడు. అటు టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్, ఇటు ఇన్వెస్ట్మెంట్ రెండు మీట్ అవుతాయని అనుకుంటే ఫైనల్గా 15 years పే చేశాడు, ఇయర్లీ 50,000 ప్రీమియం. ఫైనల్గా అట్లీస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నా రావాలి కదా, ఇంట్రెస్ట్ లేకపోయినా. ప్రిన్సిపల్ అమౌంట్లో హాఫ్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ కట్టిన అమౌంట్ అన్న రావాలి కదా, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కదా. ఏదన్నా చిన్న క్లాస్ చూపించేసేసి. ఇప్పుడు అంటే పాలసీ అంటే ఎన్ని పేపర్స్ ఉంటుంది సార్? మినిమం 30 పేపర్స్ ఉందనుకోండి, ఎవరు ఎంతమంది చదువుతున్నారు అది మొత్తం? ఎంతమందికి అంత టైం ఉంది? ఇన్ కేస్ చదువుతారు, అర్థమవుతుందా అందరికి? అర్థం కాదు. అది ఎంత టెక్నికల్ లాంగ్వేజ్. అక్కడేమో లాయర్స్, అర్థం కాదు, కామన్ జనాలకి ఏం అర్థం. అక్కడేమో ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్స్ ని, పెద్ద పెద్ద మెడికల్ టీమ్స్ ని పెట్టుకొని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడేమో మనకి ఇంగ్లీష్ చదవడమే సరిగా వచ్చి రాకుండా ఉంటారు జనాలు. సో అసలు ఇది అది మ్యాచ్ అవ్వట్లేదు కదా.